గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీ అప్పీల్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి హైకోర్టు డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీ అప్పీల్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి హైకోర్టు డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై వచ్చే నెల 15వ తేదీకి అక్టోబర్ 15వ తేదీకి హైకోర్టు అయితే వాయిదా వేసింది. ప్రస్తుతం వాదనలు అయితే కొద్దిసేపటి క్రితమే ముగిశాయని చెప్పుకోవచ్చు. సుమారుగా గంట సేపటి వరకు ఈ వాదనలు అయితే కొనసాగాయి. టీజీపీఎస్సీ తరపు నుంచి నిరంజన్ రెడ్డి, అలాగే గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థుల తరపున మురళీధర్, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎంపిక కాని అభ్యర్థుల తరపున మురళీధర్ అయితే ప్రస్తుతం న్యాయవాదుల ముందుట వాదనలు అయితే వినిపించారు. అయితే మొత్తం పూర్తిగా కూడా అటు టీజీపీఎస్సీ తరపున నిరంజన్ రెడ్డి వాదిస్తూ కూడా కొన్ని అంశాలను ఆయన న్యాయవాది డివిజన్ బెంచ్ ఎదుట అయితే తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ లేదంటే అన్ని నిబంధనలకు లోబడే పూర్తిగా పబ్లిక్ కమిషన్ పూర్తిగానే పరీక్షలు నిర్వహించింది, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదంటూ హైకోర్టుకి అయితే తెలిపింది. అయితే మరోవైపు నిరుద్యోగుల తరపున రచనారెడ్డి అయితే వాదనలు వినిపించారు. పూర్తిగా సెంటర్లు కేటాయింపుల్లో కావచ్చు, లేదంటే అలాగే అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లో కావచ్చు, ఇవంతా కూడా పూర్తి స్థాయిలో గోల్మార్ జరిగింది. అలాగే ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు, తెలుగు మీడియం అభ్యర్థులకు రివాల్యుయేషన్లో చాలా తప్పులు జరిగాయంటూ కూడా ఆమె అయితే న్యాయవాది ఎదుటైతే తెలిపింది. ప్రస్తుతం మరోవైపు ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తరపున మురళీధర్ అయితే హైకోర్టు ఎదుట కొన్ని వాదనలు వినిపించారు. ప్రధానంగా గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపికైన అభ్యర్థుల నుంచి వాళ్ళ కొన్ని వినతులు కూడా తెలిపారు. ముఖ్యంగా రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదువుకున్నారు. అలాగే పెద్ద మొత్తంలో మళ్ళీ తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా గతంలో 20,000 మందికి పైగా మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. మళ్ళీ తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే చాలా వ్యయంతో కూడుకున్న పని, అలాగే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే తెలంగాణలో చాలా సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ అంతా కూడా పారదర్శకంగానే జరిగింది. సో ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడా దాదాపుగా 500 మందికి పైగా అభ్యర్థులు అయితే గ్రూప్ 1 ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా పోస్టుల నిరీక్షణలో ఉన్నారు, పోస్టింగ్లో. కానీ ప్రస్తుతం ఈ వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ చేయడం అనేది ప్రస్తుతం అన్యాయం జరుగుతుందంటూ కూడా ఎంపికైన అభ్యర్థుల తరపున అయితే వాదనలు వినిపించారు. మరోవైపు టీజీపీఎస్సీ తరపున నిరంజన్ రెడ్డి తెలుపుతూ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా కోర్టు ముందు అయితే ఉంచారు. ముఖ్యంగా టీజీపీఎస్సీ ఒక స్వతంత్ర అటామినస్ బాడీ. సో ఎగ్జామ్ రీకౌంటింగ్ ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదంటూ కూడా స్పష్టం చేశారు. అయితే పూర్తిగా న్యాయస్థానం డివిజన్ బెంచ్ ఎదుట వాదించిన ఈ వాదోపవాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు ప్రస్తుతం వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీకి తీర్పునైతే వాయిదా వేశారు. థ్యాంక్ యూ మణికంఠ.